అరిస్టాటిల్ అనే తత్వవేత్త మనకి ఒక సింపుల్ కానీ కఠినమైన నిజం చెప్పాడు. ఆనందం ఆకాశం నుంచి పడే వరం కాదు, ఆనందం ఒక్క రోజులో దొరికే విషయం కాదు, ఆనందం మన రోజువారీ అలవాట్ల ఫలితం. మనిషి సంతోషం కోసం డబ్బు వెతుకుతాడు, పదవి వెతుకుతాడు, పేరు వెతుకుతాడు. కానీ అరిస్టాటిల్ అంటాడు, ఇవి అన్ని సాధనాలు మాత్రమే. సంతోషం బయట దొరకదు, సంతోషం నీవు ఎలా జీవిస్తున్నావో అందులో ఉంటుంది. అరిస్టాటిల్ చెప్పిన ముఖ్యమైన విషయం, మనిషి ఒక్క పని చేస్తే అది అలవాటు అవుతుంది, అలవాటు మళ్ళీ మళ్ళీ చేస్తే అది స్వభావం అవుతుంది. నీ స్వభావమే నీ జీవితం. అరిస్టాటిల్ స్పష్టంగా చెప్తాడు, మనం ఏం చేస్తామో కాదు, మనం ఏమవుతామో అదే ముఖ్యం. ఒక్కసారి నిజాయితీగా ఉంటే నువ్వు నిజాయితీగాడు కావు, ఒక్కసారి అబద్ధం చెప్పితే నువ్వు చెడ్డవాడివి కావు. కానీ నువ్వు ఏది అలవాటుగా చేస్తావో అదే నిన్ను నిర్ణయిస్తుంది. అందుకే మంచి మనిషి కావాలంటే మంచి పనులు అలవాటు చేసుకో. అరిస్టాటిల్ చెప్పిన మరో గొప్ప ఆలోచన, అతి ఎప్పుడూ మంచిది కాదు, అతి తక్కువ కూడా మంచిది కాదు, మధ్యలో ఉండడమే సరైన మార్గం. దీనిని మధ్యమ మార్గం అంటారు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్న నిజాన్ని చేయడం. కోపం తప్పు కాదు, కానీ ఎప్పుడూ కోపం అది అజ్ఞానం. అసలు కోపమే లేకపోవడం అది బలహీనత. సరైన సమయంలో సరైన వ్యక్తి సరైన విధంగా కోపం చూపించడం నిజమైన సమతుల్యత. అరిస్టాటిల్ అంటాడు, మనిషి ఒంటరిగా సంపూర్ణం కాదు, మనిషి సమాజ జీవి, స్నేహం, కుటుంబం, బాధ్యత ఇవి లేకుండా పూర్తి ఆనందం లేదు. సంతోషం అంటే నవ్వడం కాదు, నీ జీవితానికి అర్థం ఉండడం. ప్రతిరోజు నీవు చేసే పని నీకు విలువైనదిగా అనిపిస్తే అదే నిజమైన ఆనందం. అరిస్టాటిల్ తత్వం నిన్ను కలలలో ముంచదు, నిన్ను జీవితంలో నడిపిస్తుంది. చిన్న అలవాట్లు, చిన్న నిర్ణయాలు, వాటిని గంభీరంగా తీసుకో. ఎందుకంటే నీ రోజు ఎలా ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచి మంచిగా జీవించడం ప్రారంభించు. అది అరిస్టాటిల్ తత్వం.